నమస్తే అండి. నేను క్రికెట్ దాని గురించి ఒక పేపర్ తీసుకున్నానండి, ఈనాడు పేపరు. దాంట్లో ఇవాళ డాక్టర్స్ డే అని వసుంధరలో వేసాడు. అది వేస్తే అది నేను ఇంట్రెస్ట్గానే చదువుతాను. పేపర్ అంటూ తీసుకుంటే మొత్తం A to Z చదివితే డాక్టర్స్ డే అని దాని మీద రాస్తూ ఒక అమ్మాయి గురించి రాశారు. రాయటం ఏంటంటే ఆవిడ ఆ మహాతల్లిని చూస్తుంటే నా బిడ్డను ఆప్యాయతగా చూసినంత ఎక్కువగా కూడా ఆమెను చూశాను నేను. ఇది మీకు ఫోటోలో కూడా చూపిస్తున్నాను, చూడండి. ఇది వసుంధర పేపరు, నిన్నటిది 30వ తారీఖు, ఇవాళ ఫస్ట్ డాక్టర్స్ డే. ఈ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విషయం గురించి నేను ఒక నిమిషంలో మళ్ళీ మాట్లాడతాను. డాక్టర్స్ సమాజానికి నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ప్రతి చోతాను. డాక్టర్స్ ఏంటి, డాక్టర్స్ ప్లస్ పోలీసులు, ఈ ఇద్దరు కూడా సొసైటీకి చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ వీళ్ళు. ఎందుకంటే మనకి ఫిజికల్గా మనం పెయిన్ ఇబ్బందులు ఉంటే డాక్టర్ కాపాడతాడు, మనకు సామాజికంగా చట్టపరంగా మనకు నష్టాలు జరుగుతుంటే పోలీసు కాపాడతాడు. కానీ మనిషికి ఈ రెండు అంటేనే భయం. హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం, ఏమేమి రోగాలు బయటపడతాయి ఏంటని. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయం, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటని. మనం ధైర్యంగా ఉండి మన దగ్గర నిజమే ఉంటే ఏ స్టేషన్కి మనకి వ్యతిరేకత అనేది ఉండదు. జస్ట్ ఒకవేళ పోలీసుల నుంచి ఏదైనా కొద్దిగా అటు ఇటుగా ఉన్నా మన ప్రవర్తన అనేది ఉంటుంది కాదు, ఇది నిజమా అబద్ధం అనేది, అప్పుడు కంపల్సరీగా మనకు న్యాయం జరుగుద్ది. హాస్పిటల్ కూడా అంతే, టెస్టులు అనేసరికి భయం వేస్తుంది, ఏమొస్తుందో ఏంటని. అంతకంటే ముందుగా ఏంటంటే మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ అవనండి, పూర్ అవనండి, హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా చాలా భయం అనేది నిజంగా పట్టి పీడిస్తుంది. అది ఎందుకంటారేమో, టెస్టుల రూపాన్ని ఆ రూపాన్ని డబ్బు అనేది అవుతుంది. దాని గురించి మరి మనం చెప్పలేం. ఆ వైద్యానికి, ఆ టెస్టులకి, వాటికి ఎంత అవుతుందని, మనకి డబ్బులు ఎక్కువ అవుతున్నాయని భయం ఒకటి మనం వెంటాడుతున్నప్పుడు ప్రతిదీ మనకి నెగిటివ్గానే కనిపిస్తూ ఉంటుంది. అసలు డాక్టర్ అంటే దేవుడు అనే మాట మనం నానుడి, పూర్వం నుంచి ఉన్న మాట. నిజంగా కూడా అయితే మన బాధని తీసి మనలో ఒక మనిషిగా తీర్చిదిద్దేది డాక్టర్. అటువంటి డాక్టర్స్ దినోత్సవం అని చెప్పేసి నేను పేపర్ చూస్తుంటే కనపడింది. దాంట్లో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు ఫోటో చూపించాను కదా, మళ్ళీ చూపిస్తున్నాను. నిన్నటి పేపర్ అండి ఇది. ఈవిడ కర్ణాటక స్టేట్ అయితే డిగ్రీ ఇది మెడికల్ 2 years అయిపోయిన తర్వాత MBBS ఎగ్జామ్స్ అవి రాసి ఫ్రెండ్స్ అందరితో కలిసి వస్తుంటే ఈవిడికి యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అంటే సాదా యాక్సిడెంట్ కాదు, అసలు ప్రాణం పోతే బాగుండు అన్నంత అటువంటి యాక్సిడెంట్ అనమాట. శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఆల్మోస్ట్ 30 వెంపుకల దాకా విరిగిపోయినాయి అంట. వాటికి 25 సర్జరీలు చేశారు. ఇంకేమంటారు, ఇంకా 20 days అలాగా కోమాలో ఉండి తర్వాత బయటకు వచ్చి ఇంటి దగ్గర మెడిసిన్స్ అవన్నీ చేస్తూ రకరకాల సర్జరీలు చేస్తుంటే ఇవిడికి చదువు మీద ఎనలేని ఆసక్తి. అందరూ ఇంకా కష్టం, మీ పాప బ్రతకొచ్చు బ్రతకపోవచ్చు, ఒకవేళ బ్రతికినా కానీ మంచానికి పరిమితం అనే మాటలు ఈవిడ్ని తాత్కాలికంగా బాధించినా కానీ ఆ మహాతల్లి గుండె ధైర్యంతో, మనోధైర్యంతో నేను ఎందుకు తిరగలేనని చెప్పేసి మళ్ళీ పరీక్షలకి ఆపరేషన్లు పక్కన జరుగుతూనే ఉంటున్నాయి. ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ పుస్తకాలు తీసుకోవడం, చదువుకోవడం. స్ట్రెచ్చర్లోనూ కూడా కూర్చోలేని పరిస్థితి, వేళ్ళన్నీ బాధలు, ప్రతి అవయవం నొప్పి. కుర్చీలో కూర్చోవాలంటే 4 దిండులు వేసుకుంటేనే కానీ కూర్చోలేని స్థితిలో ఆ అమ్మాయి ఎగ్జామ్స్ రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ మహాతల్లి. తర్వాత ఆ అమ్మాయి MS ఆర్థోపెడిక్ చేసింది ఒక కాలేజీలోనూ ఒక హాస్పిటల్లో, చాలా పెద్ద పేరుతోటి. అహ్మదాబాద్లో సివిల్ ఆసుపత్రిలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్గా విధులు నిర్వర్తిస్తోంది ఆవిడ. నిరుపేద రోగులకు శస్త్రచికిత్సలు ఆలస్యం కాకుండా ఉండేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుందంట ఆవిడ. ఆ మనోధైర్యం గురించే నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. జనరల్గా నేను అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, చిన్న సమస్య, తలనొప్పి వస్తే బాధ, షుగర్ వస్తే బాధ, బీపీ వస్తే బాధ,
ఇక నా జీవితం అయిపోయింది, ఇంక నేను ఎందుకు పనికిరాననే నిరుత్సాహం మనిషిని పట్టి పీడించేస్తుంది. అయినా వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందిన తర్వాత హాస్పిటల్స్ చుట్టూ తిరిగే ప్రజలు ఎందుకు ఉంటున్నారు అనేది నా స్వ అనుభవంలో తెలుసుకున్నది ఏంటంటే, ఒక బాధ వచ్చిందంటే దాని మెడిసిన్ ద్వారా మనం తగ్గించుకోవచ్చు. అంతకంటే ముందు మన ఆత్మధైర్యంతో దాన్ని తగ్గించుకోవచ్చు. అటువంటివన్నీ వదిలేసి 24 గంటలు అదే ఆలోచన, జబ్బు పట్ల ఆలోచన, నలుగురు కలిస్తే అదే మాట, ఒక చోట కూర్చుంటే అదే మాట, నాకు ఈ జబ్బు ఉంది ఆ జబ్బు ఉందని నలుగురితో వ్యక్తపరచడం, వాళ్ళు దానికి రకరకాల మాట్లాడడం, వీళ్ళు డిసప్పాయింట్ అవ్వటం, వీళ్ళలో ఉన్న శక్తి క్షీణించిపోవటం. ప్రతి క్షణం ఇదే పరిస్థితి వాళ్ళకి, ప్రతి క్షణం ఇదే పరిస్థితి. కాబట్టి ఒక్కసారి ఆ అమ్మాయిని అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది మనకు తెలిసిన విషయం కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అందరూ కూడా ఆరోగ్యం పట్ల, ఆర్థిక పరిస్థితి పట్ల మనోధైర్యాన్ని పెంచుకొని సాధించడం చాలా ఈజీ. నేను ఈ మధ్యకాలం కొంత అటువంటి వీటి గురించి బాధపడ్డాను. నాకు నేనుగా సహజం అది. ఒక వ్యాధి వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించాలి. కొద్ది రోజుల తర్వాత దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆశిస్తున్నాను. మరొకసారి డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా డాక్టర్లందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.